అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి 2026 మార్చి నెల ఒక అగ్ని పరీక్ష మరియు అద్భుత విజయం రెండూ కలగలిసిన సమయం. ఒకవైపు కర్మకారకుడైన శనిదేవుడు మిమ్మల్ని రారాజుగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటే, మరోవైపు రాహువు మీ మనసును మాయ చేయడానికి పొంచి ఉన్నాడు. ఇది కేవలం గ్రహాల మార్పు మాత్రమే కాదు, మీ కర్మ సిద్ధాంతంలో మొదలు కాబోతున్న ఒక కొత్త అధ్యాయం. ఈ మాసంలో మీరు చక్రవర్తిలా బతుకుతారా, లేక అనవసరపు భయాలతో సామాన్యుడిలా మిగిలిపోతారా అనేది మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోను మనం ప్రధానంగా 2 భాగాలుగా విశ్లేషించుకోబోతున్నాం. మొదటి భాగంలో తులారాశి వారికి గోచార రీత్యా ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లు, వృత్తి, వ్యాపార, ఆర్థిక మరియు కుటుంబ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇక రెండో భాగం చాలా ముఖ్యమైనది. మీది తులారాశి అయినప్పటికీ మీ జన్మ సమయాన్ని బట్టి మీ లగ్నం మారుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో రాశి అనేది మీ మనస్సుకు సంబంధించినది అయితే, లగ్నం మీ జీవిత వాస్తవికతను తెలియజేస్తుంది. కాబట్టి తులారాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు. అందుకే మేషలగ్నం మొదలుకొని మీన లగ్నం వరకు తులారాశి వారికి లగ్నాల వారీగా ఎలాంటి అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయో రెండో భాగంలో వివరంగా తెలియజేశాను. కాబట్టి పూర్తి స్పష్టత కోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జ్యోతిష శాస్త్రంలో బృహత్ సంహిత ప్రకారం గోచార రీత్యా శనిదేవుడు 6వ ఇంట్లో శత్రుస్థానం సంచరించడం అనేది ఉపచాయ స్థానబలం. అంటే కాలం గడిచే కొద్దీ మీ శక్తి మరియు పరాక్రమం అద్భుతంగా పెరుగుతాయి. తులారాశి వారికి శని యోగకారకుడు. ఆయన ఇప్పుడు మీకు శత్రువుల మీద విజయాన్ని, న్యాయపరమైన చిక్కుల నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాడు. కానీ 5వ ఇంట్లో ఉన్న రాహువు ఆలోచనలలో గందరగోళాన్ని కలిగించే ప్రమాదం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారం పరముగా చూస్తే 6వ ఇల్లు సేవ మరియు పోటీకి నిలయం. మీ రాస్యాధిపతి శుక్రుడు మరియు రవి యొక్క సంచారం వల్ల కార్యాలయంలో మీకు తిరుగులేని ఆధిపత్యం లభిస్తుంది. మీ వెనుక గోతులు తవ్వేవాళ్లు వారంతట వారే ఆ గోతుల్లో పడతారు, ఇది నిస్సందేహం. రాజకీయ మరియు ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి రాజయోగం పడుతుంది. అయితే వ్యాపారస్తులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, 5వ ఇంట్లో రాహువు వల్ల ఈ నెల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ధర్మబద్ధంగా వెళ్లేవారికి ఈ నెలలో లాభాలు ఖాయం. ఉద్యోగం చేసేవారు సహోద్యోగులతో అనవసర వాదనలకు దిగకుండా ఓపికగా ఉండటం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఆర్థిక స్థితి మరియు పెట్టుబడులు విషయాలలో ఆర్థికంగా చూస్తే 11వ ఇంట్లో కేతువు సంచారం మోక్షకారక లాభాన్ని సూచిస్తుంది. అంటే మీరు ఊహించని మార్గాల ద్వారా లేదా గతంలో ఎక్కడో ఆగిపోయిన బకాయిల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందుతారు. అప్పుల బాధ నుండి భారీ ఉపశమనం లభించే కాలం ఇది. గురుగ్రహం 9వ ఇంట్లో ఉండి నేరుగా మీ రాశిని మరియు 5వ ఇంటిని వీక్షించటం వల్ల ఆర్థికంగా మీకు ఒక దైవరక్ష ఉంటుంది. కానీ హెచ్చరిక, రాహువు ప్రభావం వల్ల జూదం, లాటరీలు లేదా షేర్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ వంటి వాటి జోలికి వెళితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది. రియల్ ఎస్టేట్ లేదా భూమి కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించండి. స్థిరాస్తి పెట్టుబడులకు ఇది స్వర్ణయుగమే. కుటుంబం మరియు బంధాలు విషయాలలో 4థ మరియు 7వ స్థానాలపై గ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉంది. గురువు యొక్క అనుకూల దృష్టి వల్ల ఇంట్లో శుభకార్యాలు, దైవకార్యాలు జరుగుతాయి. అయితే 5వ ఇంట్లో రాహువు వల్ల సంతానం పట్ల అనవసరమైన భయాలు లేదా వారితో భేదాభిప్రాయాలు రావచ్చు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీలోని ఆవేశాన్ని తగ్గించుకుని మృదువుగా మాట్లాడటం ముఖ్యం. మీ మాటలో కాఠిన్యం తగ్గితే బంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఇక విద్యార్థులకు ఇది ఒక సవాలుతో కూడిన సమయం. 5వ ఇల్లు బుద్ధిస్థానం. అక్కడ రాహువు ఉండటం వల్ల ఏకాగ్రత చెదరడం, సోషల్ మీడియా లేదా ఇతర వ్యాపకాల వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. కానీ భయపడకండి, 9వ ఇంట్లో ఉన్న గురువు అనుగ్రహం వల్ల కఠిన శ్రమ చేసి గురువులను గౌరవించే విద్యార్థులకు అద్భుతమైన జ్ఞాపక శక్తి, విజయం లభిస్తాయి. విదేశాల్లో నివసిస్తున్న తులారాశి వారికి
ఈ నెల ఎంతో ఊరటని ఇస్తుంది. 9వ ఇంట్లో గురువు ఉండటం వల్ల మరియు విదేశీ స్థానాలపై శుభగ్రహ దృష్టి వల్ల మీ విదేశీ జీవితం సుఖమయంగా మారుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఈ నెల బాధ్యతలు పెరుగుతాయి. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే భావోద్వేగాలకు లోనై ఎవరికీ తొందరపడి హామీలివ్వకండి. ఇప్పుడు రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. మీ చంద్రరాశి తుల అయినప్పటికీ మీ జన్మలగ్నం ఆధారంగా ఈ మాసంలో జరగబోయే సూక్ష్మమైన మార్పులు ఎలా ఉన్నాయో చూసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లగ్నం ఏమిటో కింద కామెంటే చేయడం మర్చిపోకండి. తులారాశి. మేషలగ్నంలో పుట్టినవారికి ప్రారంభంలో ఆర్థికంగా బాగున్నా రాను రాను ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మీ కార్యాలయంలో మీ వెనుక ఉండి కుట్రలు చేసే రహస్య శత్రువుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనితీరు బాగున్నా ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అయితే 6వ ఇంటి శని బలం వల్ల మీరు ఆ అడ్డంకులను చాకచక్యంగా అధిగమిస్తారు. మీ లగ్నం వృషభ లగ్నం అయితే మీకు ఈ సమయం వృత్తిపరంగా అద్భుతమైన వృద్ధిని చూపిస్తోంది. మీకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు అందుతుంది. ఆరోగ్యపరంగా పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. మీది మిథునుల లగ్నం అయితే సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి లేదా భూమి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ లగ్నం కర్కాటక లగ్నం అయితే గతంలో ఉన్న మానసిక ఒత్తిడి క్రమంగా తొలగిపోతుంది. అదృష్టం వరించే సమయం మొదలైంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కానీ వారసత్వ ఆస్తుల విషయంలో ఆవేశపడకండి. మీ లగ్నం సింహలగ్నం అయితే ఈ సమయం కొంచెం పరీక్షాకాలం అనే చెప్పాలి. పని ఒత్తిడి వల్ల మీరు త్వరగా అలసిపోతారు. అధికారులతో మాట్లాడేటప్పుడు మీ ముక్కుసూటితనం సమస్యలకు దారితీయవచ్చు. ఎవరికీ అప్పులు ఇవ్వకండి, తీసుకోవద్దు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. మీది కన్యా లగ్నం అయి ఉంటే గతంలో ఉన్న శత్రుబాధలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారికి ఇది అనుకూల సమయం. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది. మీ లగ్నం తులా లగ్నం అయి ఉంటే మీ రాశి మరియు లగ్నం 2 తులా అవ్వటం వల్ల మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు రుణాలు సులభంగా మంజూరవుతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే మీది వృశ్చిక లగ్నం అయి ఉంటే సృజనాత్మకత అద్భుతంగా పెరుగుతుంది. గతంలో ఉన్న అశాంతి తొలగిపోతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆదాయం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అయితే విలాసాల కోసం ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ లగ్నం ధనుస్సు లగ్నం అయి ఉంటే గృహ నిర్మాణం లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు అద్భుతంగా ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు ఉంటాయి. మరి మకర లగ్నం అయితే మీలో పరాక్రమం పెరుగుతుంది. మీ మాట తీరులో సానుకూల మార్పు వస్తుంది. మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను ఇస్తాయి. మీది కుంభలగ్నం అయి ఉంటే కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. పొదుపు పెరుగుతుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే రాహువు ప్రభావం వల్ల వచ్చే కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. చివరగా మీనలగ్నం వారి వ్యక్తిత్వంలో గొప్ప మార్పులు వస్తాయి. పనిభారం పెరిగినా మీ నాయకత్వ లక్షణాలతో వాటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వారి సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. చివరగా ఒక మాట గుర్తుంచుకోండి. ఉపనిషత్తులు చెప్పినట్లు యద్భావం తద్భవతి. గ్రహాలు కేవలం మీకు దారి చూపే సూచికలు మాత్రమే. మీ కర్మనే మీ అసలైన శక్తి. శనిదేవుడు మీకు కష్టాన్ని ఇవ్వడం లేదు, కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తున్నాడు. ఆ శక్తిని ధర్మం వైపు మళ్లిస్తే ఈ మాసంలో విజయం
100% మీదే. ప్రతి నిర్ణయాన్ని రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఎవరిమీ గుడ్డిగా నమ్మవద్దు. ఈ చిన్న పరిహారాలు ఈ మాసంలో రాహువు ఇచ్చే మానసిక ఆందోళన తగ్గడానికి మరియు శనిదేవుని సంపూర్ణ అనుగ్రహం పొందటానికి. ప్రతి సోమవారం లేదా శనివారం శివాలయానికి వెళ్ళి నవధాన్యాలలో ఒకటైన మినుములు దానం ఇవ్వండి, లేదా శివునికి రుద్రాభిషేకం చేయించండి. నిత్యం ఆదిత్య హృదయం వినడం లేదా పఠించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించటం వల్ల ఉదర ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో బంధువులతో పంచుకోండి. మీ లగ్నం ఏమిటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు మీ లగ్నం తెలియకపోతే చింతించాల్సిన అవసరం లేదు. దాన్ని astrosouth.in వెబ్సైట్లో సులభంగా తెలుసుకోవచ్చు. మన ఆస్ట్రోసౌత్ ప్రేక్షకులకు కోసం అక్కడ మీ పూర్తి జాతక వివరాలను ఉచితంగా పొందవచ్చు. అదేవిధంగా ఈ వెబ్సైట్లో మీకు వ్యక్తిగతంగా రూపొందించిన రాశి ఫలాలు కూడా పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. మరిన్ని లోతైన జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.